హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆషాస్ కిచెన్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ బాయిల్డ్ ఎగ్ కర్రీ. చాలా బాగుంటుంది, చూద్దాం రండి. బాయిల్డ్ ఎగ్ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 6 ఎగ్స్, ఉడకబెట్టుకున్న ఎగ్స్ ఇవి, ఆనియన్స్ 5, 2 టమాటాస్, కొద్దిగా కొత్తిమీర, వెల్లుల్లి, పసుపు, ధనియాల పొడి, కారం, ఉప్పు, కొద్దిగా గరం మసాలా. టమోటాలని ఇలా మిక్సీలో వేసుకుంటున్నాను. నేను మెత్తగా పేస్ట్ చేసుకుంటా. టమోటాలని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే పేస్ట్ లాగా అయింది కదా. టమోటా ప్యూరీ ఇలా వేయడం వల్ల మంచి గ్రేవీ వస్తుంది. వెల్లుల్లి కొంచెం కచ్చపచ్చగా దంచుకుంటున్నా. మరంత మెత్తగా అవసరం లేదు. ఇలా వెల్లుల్లి దంచి పెట్టుకోవాలి పచ్చపచ్చగా. ఆనియన్స్ని ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా కట్ చేసుకోవాలి. అప్పుడే మనకు మంచి గ్రేవీ వస్తుంది. చిన్నగా ఇలా కొత్తిమీరను కూడా ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. అన్నీ రెడీ అయిపోయినాయి, చేసేద్దాం. బాయిల్డ్ ఎగ్స్ని కొంచెం ఇలా ఘాట్లు పెట్టేసుకోవాలి. అన్నిటికీ ఘాటు ఇలా పెడితే మసాలా మొత్తం ఇందులోకి వెళ్ళిపోయి చాలా టేస్టీగా ఉంటుంది ఎగ్. మనం డైరెక్ట్ వేసామనుకోండి ఘాటు పెట్టకుండా, అప్పుడు అంత బాగోదు. ఇలా వేస్తే ఇంకా ఎక్కువ రుచి వస్తుంది బాయిల్డ్ ఎగ్కి. చిన్నగా ఇలా ఘాటు లోపల ఎల్లోకి తగలకుండా పైన పైన ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. అన్నిటికీ ఇలాగే పెట్టేసుకోవాలి ఘాట్లు. ముందుగా ఇలాంటి ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇందులో కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకొని ఈ ఎగ్స్ వేసేసుకోవాలి. ముందు ఎగ్స్ని ఫ్రై చేసుకుంటే మనకు కర్రీ చేసుకున్నప్పుడు ఊడిపోకుండా ఇలాగే ఉండిపోతుంది. ఇలా కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకుంటే ఎగ్ రుచిగా ఉంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఒక 2 నిమిషాలు ఇలా ఎగ్స్ని ఉప్పు పసుపులో ఫ్రై చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకున్నాం కదా, పక్కకు తీసుకుంటున్నాను నేను. ఇదే ప్యాన్లో కూడా మనం కర్రీ చేసుకోవచ్చు. నేను కర్రీ కొంచెం చేసుకోవడానికి కొంచెం పెద్దది పెట్టుకుంటున్నాను. కొద్దిగా నూనె వేసుకుంటున్నాను. ఆయిల్ వేడయ్యాక కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నాను. జీలకర్ర నేను ఇంగ్రీడియంట్స్లో చూపించడం మర్చిపోయాను. ముందు కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకుందాం. 5 మినిట్స్ తర్వాత మూత తీసేసుకొని, ఆనియన్స్ మరీ బ్రౌన్ కానవసరం లేదండి, ఇలా ఈ మాత్రం వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి పసుపు, కారం, ధనియాల పొడి, కొద్దిగా సాల్ట్, గరం మసాలా, ఇది కారం, ముందు ఇవన్నీ కొద్దిగా సిమ్లో పెట్టుకొని కలిపేసుకోండి.
ఒక 2 నిమిషాల తర్వాత ఈ వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, వెల్లుల్లిని నేను కచ్చపచ్చగా దంచుకున్నా కదా, ఇది ఇందులో వేస్తున్నాను నేను. హై ఫ్లేమ్లో పెట్టుకోకండి, ఎప్పుడైనా వంట చేస్తే మాడిపోతాయి. కొద్దిగా సిమ్లోనే పెట్టుకోవాలి, లేదా మీడియంలో పెట్టుకోవచ్చు, కానీ హైలో మాత్రం పెట్టుకోవద్దు. ఇప్పుడు ఇందులోకి మనం టమాటా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ పేస్ట్ని వేసేద్దాం. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఈ టమాటా పచ్చివాసన పోయేంత వరకు కొద్దిగా 2 నిమిషాలు మగ్గనివ్వాలి బాగా, లేదంటే టమాటా స్మెల్ వస్తుంటుంది. స్మెల్ రాకూడదంటే కొద్దిగా ఇందులో వాటర్ పోయేంత వరకు పెట్టుకోవాలి. నూనె బయటికి మనకి ఇట్లా పైకి తేలేంత వరకు ఒక 2 నిమిషాలు ఇలా టమాటాని కలుపుతూ ఉండాలి, లేదా 2 నిమిషాలు మూత పెట్టేసుకోవచ్చు. ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నాను. దీన్ని కూడా ఒక 2 మినిట్స్ ఉడకనిద్దాం. ఇప్పుడు ఈ ఎగ్స్ని ఇందులో వేసేద్దాం. ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఈ ఘాట్లు పెట్టుకోవడం వల్ల మనకు ఈ కర్రీ మొత్తం ఈ ఎగ్స్లో పోయి టేస్ట్ చాలా బాగుంటాయి. మనకు కావాల్సిన ఎగ్స్ వేసుకోవచ్చు. నేను 6 వేసుకున్నాను. మీకు కర్రీని బట్టి మీకు ఎంతైనా వేసుకోవచ్చు. మన మెంబర్స్ని బట్టి, ఇంట్లో ఉన్న వాళ్ళకి కదా, ఎంతైనా క్వాంటిటీ మీ ఇష్టం. ఎగ్స్ నేను 6 వేస్తున్నాను. ఒక 2-3 మినిట్స్ మనం మూత పెట్టేసుకుందాం. కొద్దిగా జీలకర్ర పౌడర్ కూడా వేస్తున్నాను నేను. ఇది వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు, ఎందుకంటే మనం స్టార్టింగ్లో కూడా జీలకర్ర వేసాం కదా. నా దగ్గర ఉందని వేస్తున్నాను. టేస్ట్ బాగుంటుంది. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. మధ్యలో కొంచెం ఇలా కలుపుకుంటూ ఉండండి, కొద్దిగా మనం ఎగ్గు తగలకుండా, గ్రేవీని ఇలా అడుగంటకుండా. ఎందుకంటే గ్రేవీ చిక్కగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్క 1 మినిట్ చూద్దాం. స్మెల్ చాలా బాగుందండి. మనం వెల్లుల్లి దంచి వేసుకుంటాం కదా, చాలా స్మెల్. చూడండి, ఆయిల్ ఇలా పైకి వచ్చేంత వరకు మనం పెట్టుకున్నాం అనుకోండి, చిక్కగా గ్రేవీతో చాలా బాగుంటుంది. మళ్ళీ వాటర్గా ఉంటే కూడా అసలు అంత బాగోదు. చిక్కటి గ్రేవీతో మరి మీకు ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోవచ్చు. ఎగ్స్ నేను 6తో చూపిస్తున్నాను. చూడండి, ఇలా చిక్కగా అవ్వాలి. అయిపోయిందండి. తీసేసుకోవడమే. బాయిల్డ్ ఎగ్ కర్రీ చూసారు కదా, చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో. ఈ ఎగ్ కర్రీని రైస్లో తినొచ్చు, రోటీస్లో తినొచ్చు, చపాతీలు, దేంట్లో తిన్నా చాలా బాగుంటుంది. నేను రైస్లో చూపిస్తున్నాను మీకు. యమ్మీ అండ్ టేస్టీ. చూడండి, ఎగ్ని ఇలా ఘాట్లు పెట్టుకున్నాం కదా మనము. ఇప్పుడు చాలా టేస్ట్ ఉంటుంది.
చూసారు కదండి, సింపుల్గా బాయిల్డ్ ఎగ్ కర్రీ చూపించాను. మీరు కూడా ఇంట్లో చేసుకొని దీన్ని ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.